వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీత భగవంతుడిచే గీయబడిన గీత, అదే ఈ శరీర హద్దు. ఈ శరీర హద్దు దాటి భగవద్గీతలో ఏ శ్లోకము చెప్పబడలేదు. శరీరము లోపల ఉన్న జ్ఞానమే ఈ భగవద్గీతలోని జ్ఞానం. ఈరోజు 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అవ్యక్తాం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మామావ్యయమనుత్తమం. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము నాశనము లేని ఉత్తమమైన పరమమైన నా నిజ స్వరూపమును బుద్ధిహీనులు తెలుసుకోలేక అవ్యక్తుడైన నన్ను వ్యక్తుడని తలచుచున్నారు. వివరము: పరమాత్మ మిగతా దేవుళ్ళ వలె ఉండడు. దేవతల ఆకారము వలె పరమాత్మకు ఆకారము ఏమాత్రము లేదు. అట్లే పేరు కూడా ఉండదు. పరమాత్మ దేవతల మాదిరి కనిపించు మూర్తి కాడు. వ్యక్తముగానున్న అంటే తెలియబడు దేవతల వలె కాక అవ్యక్తముగా కనిపించనవాడై ఉన్నాడు. ఆయన్నే పరమాత్మ దేవుడు అంటాము. దేవతలు ఒకచోట స్థిరస్థాయిగా ప్రతిమ రూపములో ఉండి సూక్ష్మముగా అప్పుడప్పుడు అక్కడక్కడ తిరుగుచుందురు. పరమాత్మ ఇక్కడ అక్కడ అను తారతమ్యము లేకుండా అంతటా కనిపించకుండా ఉన్నాడు. అలా పోల్చితే ఎన్నో రెట్లు దేవతల కంటే అధికుడై నాశనము లేనివాడై ఉత్తముడై ఉన్న పరమాత్మ కనిపించని శక్తిగా ఉన్నప్పటికీ తెలివి తక్కువ వారు, బుద్ధిహీనులైన వారు కొందరు పరమాత్మను కూడా కనిపించు దేవతలలో ఒక్కనిగా పోల్చుకొనుచున్నారు. పరమాత్మ దేవతలకే దేవుడని, అందరి వలె కనిపించువాడు కాదని తెలియలేకున్నారు. కనిపించు దేవతలకు కనిపించని పరమాత్మకు ఏ ఏ భేదములున్నవో ఈ శ్లోకంలో వివరంగా తెలుసుకుందాం. దేవతలు కనిపించు ఆకారము ఉన్నవారు. పరమాత్మ ఆకారమే లేనివాడు. దేవతలు వివిధ పేర్లు కలవారు. పరమాత్మ ఏ పేరు లేనివాడు. దేవతలకు మరణము కలదు. పరమాత్మకి మరణమే లేదు. దేవతలకు నాశనము కలదు. నాశనము లేనివాడు పరమాత్మ. పురుష దేవతలు, స్త్రీ దేవతలు కలరు. కానీ ఇక్కడ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఒకచోటు దేవతలు ఒక చోటు నుండి మరొక చోటుకు సూక్ష్మముగా పోగలరు. పరమాత్మ అంతటానున్నవాడు. పోవలసిన పనే లేదు పరమాత్మకు. దేవతలు ప్రతిమయే దేహముగా కలవారు. దేవతలు ప్రత్యేకించి ఎట్టి దేహము లేదు పరమాత్మకి. వీరు కూడా తపము, యోగము ఆచరింతురు. దేవతలు ఏమీ ఆచరించని వాడు పరమాత్మ. జీవాత్ములుగా ఉన్నవారు దేవతలు. పరమాత్మగా ఉన్నవాడు దేవుడు. ధనికులు, పేదవారు కలరు దేవతల్లో కూడా. ఆయన పరమాత్మ ఏదీ కాదు. మాంత్రికులకు భయపడుదురు, వశమవుదురు దేవతలు. ఎవరికీ భయపడడు, ఎవరికీ వశము కాడు పరమాత్మ. ప్రళయములో లయమైపోవుదురు దేవతలు. ప్రళయములో కూడా మిగిలి ఉన్నవాడు పరమాత్మ. ఒక చోట ఉండి ఒక చోటనే చూడగలుగువారు దేవతలు. పరమాత్మ విశ్వవ్యాపి, అంతటా చూస్తున్నాడు. వీరికి కష్టసుఖములున్నవి. దేవతలకి కష్టసుఖములకు అతీతుడు పరమాత్మ. ఎవరైనా ఫలానా దేవుడిని గుర్తించగలరు దేవతలు.
యోగులకు మాత్రం గుర్తింపు కలవాడు. యోగులకు మాత్రమే గుర్తింపు కలవాడు పరమాత్మ. ఇది దేవతలకి దేవుడు పరమాత్మకి ఉన్న తేడాలు అందరూ గమనించగలరు. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. నమస్కారం.